ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు, మాట్లాడదాం. సెక్రటరియట్లో ఒక నకిలీ పోలీసు రీల్ చేసుకోవడం ఇట్లాంటి సిచ్యువేషన్ మరి ఏం చెప్తారు దాని గురించి మీరు ఒక పోలీస్ అధికారి? కేసీఆర్ గారు ఎంతో గొప్ప దార్శనికతతోని ఎంతో పవిత్రంగా కట్టిన స్థలం సెక్రటరియట్. దానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేరు కూడా పెట్టడం జరిగింది. కానీ అలాంటి పవిత్రమైన సెక్రటరియట్లో ఇలా నకిలీ ముఖ్యమంత్రి కూర్చున్నాడు, నకిలీ మంత్రులు కూర్చున్నారు. నకిలీ ముఖ్యమంత్రులు, నకిలీ మంత్రులు, నకిలీ క్యాబినెట్లు కూర్చున్నప్పుడు సెక్రటరియట్ చుట్టూ నకిలీలు పోలీస్ వేషాల్లో వీడియోలు లేకపోతే రీల్స్ పెట్టడం అనేది నాకు ఆశ్చర్యంగా ఏమనిపిస్తలేదండి. తెలంగాణ ఇలా నకిలీల పాలైంది. గొప్పగా ఉండాల్సిన తెలంగాణ నకిలీల పాలైందని చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. సో అందుకొరకు నాకేం ఆశ్చర్యం అనిపిస్తలేదు ఈ విషయం. కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టింది, ఆ పార్టీ పైన ఏం చెప్తారు? టీఆర్ఎస్ పేరుతోనే తీసుకుంది, పాత పేరు. తెలంగాణలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఎన్నైనా పార్టీలు పెట్టుకోవచ్చు. సో వాటి గురించి మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇవి వస్తూనే ఉంటాయి, పార్టీలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మా గుండెల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గారి గుండెల్లో కేసీఆర్ గారి జీవిత చరిత్ర అంతా కూడా తెలంగాణ చుట్టే తిరిగింది. తెలంగాణ కోసమే ఆయన గుండె కొట్టుకుంటున్నది. ఇప్పుడు కొత్తగా వచ్చి ఇంకా రకరకాల కామెంట్లు అవన్నీ చేసుకుంటున్న ఏ పార్టీ గురించి కూడా నేను మాట్లాడాను. మా దృష్టి అంతా కూడా తెలంగాణ మీదనే ఉంది. ఆర్ఎస్పీ గారు, మీరు గతంలో మీ పైన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మొన్న హరీష్ రావు గారు మాట్లాడారు సంగారెడ్డి దగ్గర చాలా క్లారిటీగా, ఫోన్లే కాదు సీసీటీవీ కెమెరాలు కూడా హ్యాక్ చేస్తారు. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఎంత దుర్మార్గానికైనా బరితెగిస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి. దాని మీద నిజంగా సిట్ వేయాల్సి హరీష్ రావు గారు చేసిన ఆరోపణల మీద సిట్ వేయాలి. ఎట్లా హ్యాక్ చేసే సిచ్యువేషన్? జనరల్ టెక్నాలజీ ఆయన వాళ్ళు చెప్పాలి, మేము చేయట్లేదు అని చెప్పాలి. లేకపోతే చేస్తున్నావా అంటే ఎన్ని చేశారో చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. మా దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆయన చెప్పిండు. మరి సిట్ వేయాలిగా, ప్రతి అడ్డమైన దానికి సిట్ వేసినప్పుడు మరి దీనికి ఎందుకు సిట్ వేస్తుంది? చాలా తీవ్రమైన భద్రతా బ్రీచ్ కదా, దాని మీద వేయాలి. అంటే నిజంగా నిఘా ఉందా ఇప్పుడు మొత్తం ప్రతిపక్ష నాయకుల పైన? ఉంటుంది, 100%. లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడ పోతున్నారు, హరీష్ రావు గారు ఢిల్లీ ఎప్పుడు పోతున్నారు, ఏ లాయర్ను కలుస్తున్నారు, ఏ సుప్రీంకోర్టు లాయర్ కలుస్తున్నారు, అవన్నీ ఎట్లా తెలుస్తాయంటే రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్తా ఉన్నాడుగా, పబ్లిక్ మీటింగ్లో చెప్తా ఉన్నాడు. ఇంకా అంతకన్నా ఘోరం ఏముంటుంది? సో డెఫినెట్గా బీఆర్ఎస్ నాయకుల మీద అడుగున నిఘా పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గతంలో మేము ఫోన్ ట్యాపింగ్ చేయము, ప్రజాప్రభుత్వం ఫ్రీడమ్ అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఢిల్లీలో ఒక చిట్చాట్ సందర్భంగా దాదాపు ఒక 2 ఏళ్ల తర్వాత ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పేం కాదని. తప్పేం కాదు, అదే అందుకొరకే ఆయన ట్యాపింగ్ చేస్తున్నాడే అంటున్నాం కదా మేము. నిజంగా ట్యాపింగ్లో అసలైన నిందితుడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కాదు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చట్టబద్ధంగా ఏ పార్టీ అయినా కూడా ఎవరు చేసినా చట్టబద్ధంగానే చేస్తారు. రేవంత్ రెడ్డి ఒక్కటే చట్ట వ్యతిరేకంగా చేస్తున్నాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది సెక్రటరియట్లో పోలీసులకు సంబంధించినటువంటి విషయంలో ఫేక్ పోలీసే కాదు, ఫేక్ ముఖ్యమంత్రి మంత్రులే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అదేం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఫేక్ ముఖ్యమంత్రి అనేటువంటి స్టేట్మెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.